మళ్ళీ మొదలెట్టాలా 2024 ఎలక్షన్స్ లో ప్రధానమంత్రి గారు మూడోసారి అవ్వాలని అక్కడ శివాలయంలో ఒకసారి మీ అందరం వచ్చి హ్యాట్రిక్ ప్రధానమంత్రిగా అవ్వాలని మొక్కుంటం జరిగింది. అందుకు వేళ శివాలయంలో కూడా వెళ్ళి వారు ప్రధానమంత్రిగా మోడీ గారిని అప్పటికి ఇంకా మన ఎంపీ టికెట్ డిక్లేర్ అవ్వలేదు, వారికి శివుని దర్శించుకున్నాం. మొన్న ఈ కూటమి అభ్యర్థిగా పురంధేశ్వరి గారు పోటీ చేసినప్పుడు వారు నెగ్గిన తర్వాత నేను వచ్చి స్వామివారిని దర్శించుకుంటామని అనుకుంటాం జరిగిందని మొక్కున్నాను. ఆ మొక్కు తీర్చుకుంటానికి వేళ పవిత్రమైన ఏకాదశి నాడు వచ్చింది కాబట్టి వస్తామని వేళ వచ్చాము. భగవంతుడు కూడా పొద్దున్నుంచి 9 గంటల చాలా వర్షం పడి ఎలాగెక్కుతావా అని చెప్పి కోరుకుని లక్ష్మీనరసింహని నీ ఆజ్ఞ ఉంటే పైకి ఎక్కుతాను లేకపోతే ఎక్కను, కింద దర్శనం చేసి వెళ్ళిపోదాం అనుకున్నాను. భగవంతుడు కాలం అనుకూలించి వేళ నేను చూస్తుంటే కోరుకున్న తీర్థానికి ఎంత జనం వస్తారో వర్షం పడకపోతే అంత జనం వస్తా దిగుతూ ఉన్నారు. కానీ వర్షం పడకపోతే మరో ఇవాళ కోరుకున్న తీర్థమా అనుకునేలా వచ్చారు జనం. సో ఇదంతా భగవంతు స్వామి ఆజ్ఞ, స్వామి మీద భక్తి కొలిది వస్తున్నారు. ఓకే సార్, ఇంకేంటి చెప్పండి మీరు, మీ డౌట్ ఏమైనా ఉందా? అవన్నీ వద్దండి. సో ఎన్డీఏ ఇవాళ చాలా మంది వచ్చారు, కొంతమంది ఎక్కలేని వాళ్ళు కిందే ఉన్నారు దండం పెట్టుకుని. ఎన్డీఏ కూటమి అయినా జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీ వాళ్ళు నెక్స్ట్ దేశభక్తి కలిగిన భక్తులందరూ కూడా స్వామిని చూస్తానికి వచ్చారు. ఎందుకంటే ఈ పవిత్రమైనది మనం ఎప్పుడో పుట్టినప్పటి నుంచి తరతరాల నుంచి ఉన్న గుడి, అటువంటిది పైన వర్షం నీరు వస్తుందని తెలిసి గతంలో విలేకరులకి చెప్తూలో వాళ్ళు కూడా ఇదేదో చూద్దామని ఎప్పుడో 10 ఏళ్ళ తర్వాత, 4 ఏళ్ళ తర్వాత, 3 ఏళ్ళు ఎక్కిన విలేకరులు కూడా వచ్చి వాళ్ళు కూడా సందర్శించారు. నేను ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వారిని, అన్నవరం దేవస్థానం వాళ్ళని, మన హార్టికల్చర్ వాళ్ళతోటి సలహాలు తీసుకుని ఆ లీకేజ్ రాకుండా చూడవలసిగా కోరుతున్నాను. గతంలో ఒట్టి వసంత్ కుమార్ గారు 5 లక్షల రూపాయలు శాంక్షన్ చేశారు 10 ఏళ్ల క్రితం. ఆ నీరు ఆగింది, మళ్ళీ 10 ఏళ్ళ తర్వాత మళ్ళీ నీరు కారుతుంది. కాబట్టి స్థానిక ఎమ్మెల్యే గారు, మేము అలాగే తెలుగుదేశం ఇన్ఛార్జ్ అందరం కూడా ఎండోమెంట్స్ వాళ్ళతో మాట్లాడతాము, ఎండోమెంట్స్ మంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తామని చెప్తూ భక్తుల సౌకర్యాన్ని పైన కూడా పారిశుభ్రంగా ఊడ్చవలసిన బాధ్యత ఈ టెంపుల్ ఆర్గనైజింగ్ చేసే వాళ్ళకి ఉంటుంది. ఎందుకంటే కొంచెం అక్కడ పైన ఇవాళ వర్షాలు అవి పడి 4 రోజులు బట్టి ఆకులు గీపులతో ఉన్నాయి. కానీ పవిత్రమైన రోజుని దాన్ని కూడా తుడిపిస్తే బాగుంటుంది. ఇంకో సమస్య ఏంటంటే ఈవేళ కరెంట్ లేదు. సో కరెంట్ లేదు కాబట్టి ఇన్వర్టర్ వేయింతారా లేకపోతే సోలార్ సిస్టమ్ వేయింతారా అది చూసి భక్తులకి దేవుని కనబడేలాగా గర్భగుడిలో చీకటిని తోరదలటానికి ఎండోమెంట్స్ వారు కానీ చేసేవాళ్ళు లేదు చెప్పమానండి. కోరుకొండ లక్ష్మీనరసింహస్వామికి డిపార్ట్మెంట్ కంటే కూడా భక్తులు చాలా మంది ఉన్నారు. భక్తులకి మనం చెబుదాం, ఏదో భక్తులు ఇస్తారు ఒక ఇన్వర్టర్ కానీ ఆ సోలార్ కానీ. ఇది పెద్ద విశేషం ఏం కాదు, వాళ్ళు చేయకపోయినా అది మనం త్వరలో పరిశీలించి దేవుడికి తీర్దామని కోరుకుంటున్నాం. మేడం గారు నామినేషన్ అదే మన వేసిన తర్వాత మన నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి సమావేశానికి వచ్చినప్పుడు ఈ గుడికి వచ్చి దర్శనం చేసుకునే కానీ సమావేశానికి వెళ్ళాం. సో ఈ మేడం గారి పర్యటనలు ఎట్లా ఉంటాయంటే 7 నియోజకవర్గాలు కూటమి ఎమ్మెల్యేలు చెప్పినప్పుడే వాళ్ళు పర్యటనకు వస్తారు. ఎందుకంటే ఒక ఎంపీకి పెళ్లికన్నా శుభానికన్నా గుడికన్నా రావచ్చు, కానీ కూటమి అభ్యర్థులు ఎంపీ గారు కలిపి వాళ్ళ ఎమ్మెల్యేలు తీసుకొచ్చిన రోజు వస్తారు. జయ లక్ష్మీనారాయణ విజయ్ రండి సార్, మన వెళ్ళి ప్రసాదం ఉన్నారండి, మన ప్రసాదం రండి. ఏమో భక్తులు ఏడీ గారు గంట నుంచి వెయిటింగ్, ఫోటో తీసేస్తారు. అయ్యి బాబు నువ్వు సుబ్బారావు మీరు బలేటోరండి. రండి గుళ్ళ భక్తులు అందరూ మన ఏదో ఎంతగా చూస్తున్నారు సినిమాటర్లకు మన బాగులు. సుబ్బారావు మీరు ఏంటిది రైట్ సార్, రైట్ రైట్ గుళ్ళ రండి.